దీవ్యతే రాజాదిరాజా తేజోమయుడా రాజాదిరాజా తేజోమయుడా స్తుతించెదము యెహోవా దేవా స్తోత్రించెదము మహానుభావా పరలోక రాజా నిరుపమ తేజ నిరతము మిమ్మే కొలుతుము దేవా కరుణను చూపుమున చేరగా మురళిడుతుమయా కరుణను చూపుము కరుణామయుడా పరమున చేరగా మరలుతుమయా మరి మరి పొగడెద పరి విధముల చరణని వేడెద పరాత్పరా మరి మరి పొగడెద పరి విధముల చరణని వేడెద పరాత్పరా స్తుతించెదము యెహోవా దేవా స్తోత్రించెదము మహానుభావ ఆకాశము నీ సింహాసనము భూమియు నీ పాదపీఠము నీ కను దృష్టితో నిత్యము మమ్ము కాపాడుచుంటివి ఓ పరమేశ నీ కను దృష్టితో నీచము మాము కాపాడుచుంటివి ఓ పరమేశ ప్రార్థింతుమయ్యా ప్రేమింతుమయ్యా ప్రణతింతుమయ్యా పరాత్పరా ప్రార్థింతుమయ్యా ప్రేమింతుమయ్యా ప్రణతింతుమయ్యా పరాత్పరా స్తుతించెదము యెహోవా దేవా స్తోత్రించెదము మహానుభావల్పయు నీవే ఓ మేఘయు నీవే ఆదియు నీవే అంతము వినిపించట్లేదు దేవర సిస్టర్ గారు. తండ్రియు నీవే తనయుడ నీవే ఆత్మయు నీవే శుద్ధాత్ముడ నీవే భక్తియు నీవే శక్తియు నీవే ముక్తియు నీవే పరాత్పరా భక్తియు నీవే శక్తియు నీవే ముక్తియు నీవే పరాత్పరా స్తుతించెదము యెహోవా దేవా స్తోత్రించెదము మహానుభావా స్తోత్రించెదము మహానుభావా. వందనాలండి సిస్టర్. గమక సుమధురంగా పాట పాడారు. ఎన్నాళ్ళ తర్వాత నా చిన్ననాటి జీవితం నేను కూడా సంగీతం నేర్చుకుని చక్కటిగా పాడినారు. పరాత్పర అని ఆ దేవాదేవుని ఎంత చక్కగా స్తుతి గీతంతో స్తోత్రించారు. రాజాతి రాజు తేజోమయుడు ప్రార్థించదము రాజులకు రాజా స్తుతించదము యెహోవా నా దేవా అని పరాత్పర అని 3 సార్లు చెప్పగలిగినారు. ఎంత చక్కగా రాశారు. దెబరి సిస్టర్ మీరేనా అది రాసింది? ఆత్మ ప్రదాత ఎంతో అన్ని నీవే పరాత్పర అని ఆ దేవాదేవునిలో లేనివేమని అన్నింటికి మూలాధారమైన మన దేవుని గురించి ఎంతో చక్కగా సుమధురంగా పాడిన సిస్టర్స్ ఇద్దరికి దేవాదేవుని తరఫున మన ప్రాణరక్షకుని తరఫున మన ప్రియకుమార్ని వందనాలు సిస్టర్స్ ఇద్దరికి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దెబోరా సిస్టర్ గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈనాడు మన వాక్య పరిచర్య నిమిత్తం ఈ నూతన సంవత్సరములో మరి మన సంఘంలో ఒక సహోదరి భారతీయ గారని బిలీవర్ అండి. ఆవిడ సాక్షిస్తారు. అక్కడ చెప్పారండి విషయం. ఇప్పుడు సాక్షి చెప్తారండి. నందు చేరి వచ్చిన సోదరి మనందరికీ నా వందనాలు. ఇప్పుడు దెబోరా వాక్యం చెప్పాలని అనుకున్నా ముందు, కానీ
వారి దగ్గరే వారి ఊర్లోనే కొలివారిగూడెంలోనే సోదరి భారతి గారు ఉన్నారు. వారు కూడా కమ్మ కులస్తులు నుండి ప్రభుని నమ్ముకున్నారు. మేము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ మేము చూసాము. కనుక భారతి గారు హైందవులలో ఉండి విగ్రహారాధన చేస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభుని నమ్ముకొని నిజంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షించబడిన బిడ్డగా ఉన్నారు. వారు ముందు ఎలాగో ప్రభుని నమ్ముకున్నారు, ఎలాగో పాప క్షమాపణ పొందారు, ఎలాగో పరలోక రాజ్య భాగ్యాన్ని పొందారు. ఈ సంగతుల ముందు తమ అనుభవ సాక్ష్యాన్ని ముందు చెప్తారు. ఆ తర్వాత మనకు తెలిసిన సోదరి దెబోరా గారు ఆ తర్వాత వాక్యం చెప్తారమ్మా. వర్ణాలు భారతి, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి, బాగున్నాం. సోదరుల ద్వారా వింటా ఉంటాం, ఈ విషయాలు తెలుసుకున్నాము. మేము కూడా మీరు ఎట్లా ప్రభు నమ్ముకున్నారో అనుభవ సాక్ష్యం చెప్పండి నాన్న, అందరూ వింటారు. మంచిది, అలాగే. ఓకే. నా మనసు స్తోత్రాలండి, మీ అందరికీ వందనాలు. నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడే మా పక్కనే మా మేనత్త కొడుకు అబ్రహాం గారని ఆయన వీలుంటే వీడియో పెట్టుకోండి మా భారతి గారు. అవైలబిలిటీ ఉంటే వద్దు. వందనాలండి. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే మా మేనత్త కొడుకు ఎబ్రోన్ సహవాసంలో ఆయన నేను పుట్టక ముందే దేవుని నమ్ముకున్నారండి. అక్కడ వాళ్ళ బాబు నా క్లాస్మేట్ అండి. ఆ బాబు నా కొడుకు అవుతాడు. వాళ్ళకి ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. వాళ్ళ కుటుంబ ప్రార్థనలో పాల్గొనేదాన్ని అండి. నేను ఎప్పుడండి 5వ తరగతి అలా చదివేటప్పుడు తర్వాత పాటలు పాడేసేదాన్ని, వాళ్ళతో పాటు వాక్యం చదివేదాన్ని. లైన్ గా చదువుకుంటాం కదండి కుటుంబ ప్రార్థనలో చేసాను. కానీ అప్పుడు నాకు తెలియదండి దేవుడు నా హృదయం, నాకేమీ తెలియదండి, ఏదో వాళ్ళతో పాటు చేసానండి. ఇంకా పెద్ద మామూలుగా హిందూ సాంప్రదాయంలోనే ఉండిపోయానండి. నాకు ఏం మనసు తెలియలేదు. అయిపోయిందండి, పెళ్లి అయిపోయిందండి, హిందూ నిజంగానే ఇక్కడికి వచ్చేసానండి. నేను వచ్చాక కొన్ని ఏళ్ళు గడిచాక ఒక 7-8 ఏళ్ళు అయ్యాక ఒక రోజు కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా, వాయిస్ రావట్లేదమ్మా. దెబోరా వినపడుతుందండి, ఇప్పుడు క్లారిటీ లేదండి, వాయిస్ ఎక్కువ రావట్లేదండి. అసలు ఏమీ వినపడలేదండి. ఇప్పుడు వినిపించిందండి, వినిపించింది. మీరు 5వ క్లాస్ చదివేటప్పుడు అదంతా వినిపించింది. భారతి గారు వినిపించింది. అప్పుడు వాళ్ళతో పాటు పాల్గొనేందుకు నాకు విషయం అర్థం అవ్వలేదండి. ప్రభు ఎవరో, ఆయన ఎందుకు నమ్ముకోవాలో ఏమీ తెలియలేదండి. ఇంకా పెద్ద అయ్యాక పెళ్లి అయ్యాక ఇక్కడికి వచ్చానండి. కొల్లివారిగూడెం గ్రామం చేశారు నన్ను. అయితే దెబోరా సిస్టర్ గారు ఇక్కడ సేవ ప్రారంభించాక అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చే అలవాటు ఉందండి ఆవిడకి. నేనైతే బాగా పూజలే చేసేదానండి. వచ్చినప్పుడు ఒక ఆవిడ ప్రెసిడెంట్ గారు భార్య మా ఇంటికి వచ్చారండి. వస్తే ఆవిడ ఈ శ్రమలో ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి అని ఆవిడని అడిగితే, ఇంకేముందమ్మా ఎప్పుడు ఏదో ఒకటి గొడవే కదా, అన్నయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు, గొడవలు ఆయన రాజకీయ గొడవలు కొట్టారు, అందుకే వెళ్తున్నానండి. ఈవిడ ఇంకా మనం ఏం చెప్తామండి, ఎవరైనా దేవుని గురించే చెప్తాం కదా. అప్పుడు అన్నారు, మీరు దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి, ఆయన మారిపోతారు, ఈ గొడవలు అవి రాకుండా ఉంటారు, చేసుకోండి, వదిలి మీకు నెమ్మది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అని చెప్తున్నారండి. నేను అంటున్నానండి, మీరు అలా ప్రతిఫలాపేక్ష చూపించకూడదు. దేవుడు గొప్ప దేవుడు, కానీ క్రిస్టియానిటీలో అదే నాకు నచ్చదు. లేకపోతే రోగాలు తగ్గిపోతాయని ఆశ చూపిస్తారు, మరి సమస్యలు తీరిపోతాయని ఆశ చూపిస్తారు. దేవుణ్ణి ఏమీ అడగకూడదు. ఎప్పుడు భక్తి, ఎప్పుడు అచంచలమైన భక్తి విశ్వాసాలు కావాలని అడగాలి దేవుణ్ణి. నేనైతే అంతే అడుగుతాను పూజ చేసినప్పుడు. నేను అసలు అవి కావాలి ఇవి కావాలని అడగను, మీరు అలా చెప్తూ నాకు నచ్చదు అని ఇంత కొంచెం టాకింగ్ పవర్ ఉంటుందండి. బాగానే ఇంకప్పుడు చకచక అనేసానండి. పాపం ఇంకేమీ మాట్లాడలేదు దెబోరా సిస్టర్ గారు. మాట్లాడుకొని ఇంటికి వచ్చేసి ప్రార్థన చేశారండి, నా కోసం చేశారంటండి. తర్వాత ఒక రోజు చాలా చెన్నాళ్ళు అవుతుంది, చాలా 4-5 ఏళ్ళు పైన అయ్యాక ఒక రోజు 9 గంటలకు వచ్చారండి మా ఇంటికి. వచ్చి ఆ రోజు పలకరిచ్చారండి, వెళ్ళిపోయారు. మాది సేమ్ అదే టయానికి మళ్ళీ తెల్లారు వచ్చారండి. వచ్చినప్పుడు నేను అడిగానండి ఆవిడ రాగానే, అమ్మా దెబోరా, నేను కూడా యేసు ప్రభు దేవుని నమ్ముకుంటాను, నా కోసం ప్రార్థన చేస్తారా అని అడిగినండి. ఆ రోజు అలా టకటక మాట్లాడేసిందని
ఈ రోజు భిక్షం అడిగినట్టు అడిగానండి. అడిగితే పాపం ఆవిడ అన్నారు, నిజంగా నమ్ముకుంటారా, నిజంగా అంటున్నారా, వేళాకోళంగా అంటున్నారా అని అడిగారండి. అడిగితే నిజంగా నమ్ముకుంటానమ్మా, నాకు ప్రార్థన చేస్తారా అని మళ్ళీ రెండోసారి అడిగాను. అడిగితే అయ్యో ఎందుకు చేయనని అప్పుడు రూమ్ లో తీసుకెళ్లి చాపేసండి ప్రార్థన చేశారండి. వినపడుతుందండి? వినిపిస్తుందమ్మా. హలో, భారతి వినపడుతుందండి? గారు వినిపిస్తుంది, భారతి సిస్టర్ వినిపిస్తుంది. అప్పుడు గదిలో తీసుకెళ్లి చాపేసండి ప్రార్థన చేసినప్పుడు నాలో ఏదో ఒక శక్తి వచ్చినట్టు అయిందండి. నాకు వెంటనే మార్పు. నా మీద ఉన్న ప్రార్థన చేశారు, బరువు అంతా తీరిపోయినట్టు, నా హృదయం అంతా తేలికైపోయింది. నాకు ఏదో ఒక అనుభూతి కలిగిందండి. అప్పటి నుంచి ఇంకా అన్ని బోధించుకుంటా, ఈ కీర్తనలు చదువుకోండి, ఇలా ప్రార్థన చేసుకోండి, శనివారం ఫాస్టింగ్ ఉండండి అన్ని చెప్పుకుంటా బోధించుకుంటా, మళ్ళీ రక్షణ గురించి చెప్పినప్పుడు నాకు అర్థమైందండి వెంటనే ఎందుకు నమ్ముకోవాలి అని అన్ని చెప్పారండి. ఇప్పుడు వరకు మీరు ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు, ఇక నుంచి మాత్రం ఏ పొరపాటు ఏది చేయకూడదు, యథార్థంగా జీవించాలి అన్ని మనకు తెలుసుగా అన్ని చెప్పారండి. చక్కగా ఫస్ట్ రోజునే చెప్పేశారు. అలాగే ఈయనకేమో తెలియదు, ఈయన తెలియకుండా నాకు ఆ రోజు అలా అనిపించిందని అడిగాను, ప్రార్థన చేశారు. సరే ఈయన ఏమంటారని నేను చెప్పలేదండి. తర్వాత రోజు ఈ కనపడరండి, అమ్మగారు గబుక్కుని మా వాళ్ళు ఎదుటి పడరు, అన్మ్యారీడ్ అయినా కొంచెం గౌరవంగా అలా ఉంటారు, మగవాళ్ళు ముందుకు రారు. అయితే ఆయన లేనప్పుడల్లా బండి బయటకు వెళ్ళినప్పుడల్లా వచ్చి ప్రార్థన చెప్పి నన్ను బలపరుచుకుంటా వచ్చేవారండి. ఒక రోజండి నేను ప్రార్థన చేయించుకుందామని కౌరంపించానండి పని మనిషితో. వచ్చారు ప్రార్థన చేసాక మేము ఇద్దరం గదిలో నుంచి వస్తుంటే, గదిలో ఎందుకు తలుపులు వేసుకున్నారు మీరు అని అడిగారు. నేను బయటకు వచ్చాక అడిగితే నాకు ప్రాణం బాగోక ప్రార్థన చేయించుకుని, ప్రార్థన ఇంకేమన్నానా మా అది అని తిట్టారండి. పల్లి ప్రజలని అన్నారండి, ఇంకా వద్దు అన్నట్టు అన్నారు. సరేలే నేను ఊరుకున్నానండి. కానీ నా మనసులో ఉంది ఈవిడ ఎలా పెంచుతానే ఉన్నారు రహస్యంగా నన్ను. 7 ఏళ్ళు రహస్యంగా పెంచారండి నన్ను. ఈ లోపల నేను ప్రభువుని నమ్ముకున్న సంవత్సరమే నాకు నడుము నొప్పి వచ్చేసిందండి. ఆపరేషన్ చేయాలన్నారు, ఈవిడ ఆపరేషన్ వద్దన్నారు. అలాగే ఇంకో డాక్టర్ గారు చెయ్యొద్దన్నారండి. అప్పుడు వేలు మా పిల్లలు శశిలో చదువుతున్నారండి హాస్టల్లో, తణుకు దగ్గర శశిలో. అప్పుడు ఆయన చూస్తాక సండే వెళ్ళినప్పుడల్లా ఈవిడ నన్ను ఆరాధనలో తీసుకొచ్చేసేవారు, ఆరాధనకు వచ్చేయమని వచ్చేసేదాన్నండి. మళ్ళీ ఆయన వచ్చేసరికి మెదలకుండా ఇంటికాడ ఉండేదాన్ని. ఆ రకంగా 7 ఏళ్ళు నడిపించాకండి. ఒకసారి ఒక సహోదరి భర్తకు తెలియకుండా ప్రార్థన అది ఒకళ్ళు మీటింగ్ పెట్టారండి, పురుషులు బస్సు వేసుకొచ్చి బట్టలు అవి ఉతికి ఆరేసారు. వాళ్ళు వంటలు చేసి పెట్టారండి 2 రోజులు. వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళకి తెలియని వాళ్ళకి, మన సంఘంలో వాళ్ళు. ఆ సహోదరులు కొంచెం రెబల్ గా ఉంటారనమాట. అయితే ఒక రోజు మన ఇంటికి వచ్చారండి. అప్పుడు అమ్మగారు కూడా వచ్చారు. వస్తే అమ్మ మీరు సంఘంలో మంచిగా మూల స్తంభాలాగా ఉండాలి, మరి మీరు పురుషులకి ఇష్టం ఉండదని చెప్తున్నారు కదా, మరి అంత బయట నుంచి మగాళ్ళే అందరూ పురుషులే వచ్చారు, వాళ్ళందరికీ పరిచయం చేశారు, భోజనాలు పెట్టారు, బట్టలు ఉతికారు, మరి ఎందుకు అలా చెప్తున్నారమ్మా, మనం వేరే చోట అలా చేయకూడదు కదా అని, మన సహవాసంలో మందిరంలోకి రావాలి, మీరు బలపడాలి, అలా చేయకూడదు, మానకూడదు అని చెప్తే వాళ్ళు దాన్ని వేరే విధంగా తీసుకుని, అమ్మగారికి చాలా అనారోగ్యంగా ఉందండి అప్పుడు, మిక్కటమైన ఆయాసం జ్వరం కూడా ఉందండి. అప్పుడు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి మీరు అలా ఇలా అయ్యో మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని తిట్టారండి. భర్త తెలియకుండా ప్రార్థనలు చేస్తుంది, దొంగ ప్రార్థనలు అవన్నీ తిట్టారు. మా చెవులకి ఒక మాట వినపడలేదు మా ఇంటికి. అప్పుడు తెల్లారి అమ్మగారు చెప్పాక నేను ఈయనకి చెప్పానండి, ఇలా అని అందంట. నా ఫ్రెండేనండి ఆవిడ, ఇదివరకు నేను నమ్మనప్పుడు నాతో స్నేహంగా ఉండేది బాగా, నమ్మేకి మానేసిందండి. నేను దేవరా గారిని ఎక్కువ ప్రేమిస్తున్నానండి, అసూయతో మానేసిందండి ఆవిడ. అయితే అప్పుడు ఏమండి ఇలా అంటుందండి అంటే, మరి నువ్వు నిజంగా చేసుకుంటున్నావా నాకు తెలియకుండా అని అడిగారండి. అప్పుడు నేనన్నా, నా మనసులో అయితే ఆ దేవుడే ఉన్నాడండి, మీరు వద్దన్నా మీరు ఎప్పుడు పంపిస్తారో అప్పుడే వెళ్దామని చూస్తున్నానండి బయటికి అని చెప్పానండి. చెప్పాక ఇంకా 2 రోజులకి సరే ఇలా నేను నమ్ముకుంటానని నేను వెళ్తానండి అంటే వెళ్ళమన్నారండి. 7 ఏళ్ళ తర్వాత అండి పబ్లిక్ అయినండి. అయ్యో సరే బాప్టిజం తీసుకుందాం బయట ఆయన తీసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నం చేసామండి. ఎన్నోసార్లు ఆయన తెలియకుండా బాప్టిజం వాయిస్ రావట్లేదు భారతి సిస్టర్, ఏంటి రావట్లేదు, వాయిస్ రావట్లేదు దేవరా సిస్టర్. ఆయన తెలియకుండా బాప్టిజం తీసుకొని ప్రయత్నం చేశారండి. ఇప్పుడండి ఇప్పుడు
ఇది దెబ్బరా గారు చెప్పింది. నెట్ లేదు. ఆయన తెలియకుండా బాప్తీసం తీసుకుందామని సిస్టర్ వినపడలేదు. భారతి గారు వాయిస్ రావట్లేదండి. ఇద్దరు హలో కనిపిస్తున్నారు. వాయిస్ రావట్లేదు సిస్టర్. హలో ఉండండి. భారతి సిస్టర్ వాయిస్ రావట్లేదు మా. చూస్తున్నారండి, అదే చూస్తున్నారు. ఏం అర్థం అవ్వట్లేదు. కొంచెం ఏమైనా చూస్తున్నారు. మ్యూట్ లో బయట మూట్ పడదని ఎట్లేదండి. ఎలాగమ్మా కిజక్క కన్నా చెప్పాను. కిజక్క అప్పుడు మీటింగ్స్ పెట్టారండి. ఏం పడుతుందండి? కిజక్క ఎట్లేదండి. ఎట్లేదా? ఉండండి అమ్మ. ఒకసారి మనకి ఎలాగో జూన్ లేదు కదా. అయ్యో, సాక్షి కూడా సాతాను ఆటంకం కలిగించింది. అక్క ఇప్పుడు వినపడుతుందండి. ఇప్పుడు వినిపిస్తుందండి. కంటిన్యూ అప్పుడు చేయమా. నేను బాప్తీసం కూడా రహస్యంగా తీసుకుందాం 2 సార్లు ట్రై చేసాం కానీ ఇంకా అది కూడా దేవుడి చిత్తం అవ్వలేదు. అప్పుడు బహిరంగంగా 7 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాక జి రాజారావు గారితో మీటింగ్లు పెట్టించారండి. దేవర సిస్టర్ గారు పెట్టించినప్పుడు అప్పుడు బాప్తీసానికి బహిరంగంగా ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నాక మళ్ళీ పెద్ద శోధన వచ్చిందండి. మా ఆడపడుచు గారి అమ్మాయిని కొట్టేసి అలా ఆయన పంపించేస్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేసిందండి. మా ఇంటికి తెల్లారగట్ల. ఇంకా తెల్లారితే బాప్తీసం అండి. ఎలాగా బాప్తీసం అనుకున్నాం కదా, ఈవిడ ఇలాగ వచ్చింది, ఈ పరిస్థితి ఏంటి అని మేము ఆలోచించుకునే లోపు వీళ్ళు పొద్దున్నే బయలుదేరండి. గుంటూరు వెళ్ళిపోయారండి. ఈయన అలా ఎవరు లేకుండా, నాకు అభ్యంతరం లేకుండా. అప్పుడు మా ఆడబడుచు గారు వచ్చిన అమ్మాయిని ఆడబడుచు గారిని మేమందరం కలిసి ట్రాక్టర్ మీద వెళ్ళి బహిరంగంగా పాటలు పాడుకొని బాప్తీసం ఇప్పించారండి. అదయ్యాకండి మళ్ళీ పిల్లలు, పెద్ద బాబు 2 కొడుకులండి నాకు. ఈయన అన్ని పనులు చేయించారు కానీ దేవుడి పనులు మందిరంలోకి వచ్చి మనలాగా డెడికేటెడ్ గా ఆయనకి రక్షణ అసలు అర్థం అవ్వలేదండి. అన్ని వింటారు, ఈయన వాక్యాలు అన్ని వింటారు, ఓకే, కానీ ఆయనకి అర్థం అవ్వలేదండి. వినపడుతుందండి? హలో వినిపిస్తుంది. వినిపిస్తుందమ్మా. ఆయన నమ్మినట్టు ఉంటారు, నమ్మనట్టు ఉంటారు. దేవుడి పనికి అభ్యంతరపరచరండి. నాకు సహాయంగానే ఉంటారండి. 2 మగపిల్లలండి. అయితే పెద్ద అబ్బాయికి ఈవిడికి అమ్మాయిలు లేరు, కూతురు లాంటి కోడలు కావాలి అని ప్రార్థన చేసేవారండి అమ్మగారు. అప్పుడు దేవుడు అలాగే ఒక క్రిస్టియన్ సంబంధం వచ్చింది, అది నమ్ముకున్న వాళ్ళండి. అప్పుడు వెళ్ళామండి, దెబ్బర గారిని తీసుకెళ్ళాను, చూసాము. వచ్చాక అప్పుడు వాళ్ళ నాన్నగారేమో మీరు చర్చికి కావాలంటే తీసుకెళ్ళండి, ఏమైంది అమ్మ నమ్ముకుంది కదా, ప్రార్థన పెళ్లి అయితే ఏమైంది అని అన్నారండి. పిల్లలు ఒప్పుకున్నారు. 2 పిల్లలకి మంచి అమ్మాయిలు వచ్చారని క్రిస్టియన్ మ్యారేజెస్ చేసామండి. కానీ పిల్లలకి ఇంకా రక్షణ అర్థం అవ్వలేదండి. ఎప్పుడు మా విన్నంటి అమ్మగారు మమ్మల్ని బాగా బలపడతారండి, వాక్యంలో పెంచుతారు, అన్ని విషయాలు మమ్మల్ని బలపడతారండి. ఇప్పుడు నాకు ఎన్నో మేలు చేశారండి దేవుడు. ప్రతి 3 నెలలకోసారి ఈయనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందండి, సిగరెట్లు కలుతారండి, ఆ జ్వరం వచ్చేస్తుందండి. అదేమో మానలేకపోతున్నారు. చాలా వరకు తగ్గించారు కానండి తగ్గలేదండి, మానలేదు. ఇంకా నా చింతల్లో ఇప్పుడు నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, నాకు ఇంకేమి కోరికలేవే, నువ్వు ఇచ్చిన ప్రతిదానికి తృప్తి కలిగి ఉన్నాను నేను. గొప్ప రక్షణ ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, మంచి సేవకుల్ని ఇచ్చావు అని ప్రతిరోజు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఈ రక్షణ విషయంలో లోటు కలిగి ఉన్నానండి. మా రక్ష సంబంధికులు కూడా రక్షించబడలేదండి. పక్కనే ఉంటారండి, పిలిస్తే ప్రతి జనవరి 1st కి వస్తారండి. పెళ్లికి నువ్వు ఇలాగే చేస్తే మేము రాము అన్నారండి. నేనన్నా నేను ఏడుస్తానని అయితే రావద్దు, సరే మీరు రాకపోతే మానేయండి అంటే అందరూ వచ్చారండి. పెళ్లిళ్ళు చాలా వరప్రసాదరాన్ని చేశారండి. 2 పెళ్లిళ్ళు ఆయనే చేశారండి. రాజన్న వచ్చారు పాపం అక్కడి నుంచి. అదే ఇప్పుడు మా బాధ అదేనండి, కుటుంబాలు రక్షణ పొందలేదు అని. ఇంకేం లేదు, విశ్వాసంలో అయితే బాగానే పెంచుతారండి. విశ్వాసం ఉంది, ప్రార్థన చేయండి మా కోసం కూడా. లేదు, ఎవరి సిస్టర్స్ బాగా మమ్మల్ని ప్రోత్సహిస్తారండి. అసలు చాలా ఇది రోషంగా ఉంటారండి దేవుళ్ళలోనే.
మమ్మల్ని బలహీన పడకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తా ఉంటారండి, ప్రోత్సహిస్తా ఉంటారు. సేవ కోసం, అమ్మగారి వాళ్ళ ఆరోగ్యం కోసం, మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలండి. సాక్షిని దేవుడు దీవించి కాకండి. ఆమేన్. వందనాలండి భారతి సిస్టర్. సిస్టర్ అనుభవ సాక్ష్యం తెలియజేసి అక్క చెప్తా. అక్క అమ్మ క్యాస్ట్ నుండి వచ్చినప్పటికీ ఎంత చక్కగా సాక్ష్యాన్ని మన మధ్యలో వివరించారు. అనుభవ సాక్ష్యాన్ని విన్నాం కదమ్మా. ఇప్పుడు మనకు సిస్టర్ ఆవిడకి భారతీయ సిస్టర్ కదా, ఆడపిల్ల ఇద్దరు మగపిల్లని మన కేజీఆర్ గారికి మళ్ళీ వాళ్ళ అక్కడికే పాపలు ఉన్నారండి. నాన్నగారు అన్నారంటే, అమ్మ నీకు ఆడపిల్ల లేకుండా చేయించుకున్నా, వీడికి తల్లి కూడా లేరండి, పెళ్ళేటప్పటికి తల్లి లేరండి వీడికి. అయితే అండి అమ్మ ఎందుకు నువ్వు అలా చేయించుకున్నామంటే, నాన్న వాళ్ళు చేయించుకున్నారు, ఏం చేయను అన్నాను. అమ్మ మీరేం బాధపడకండి, భారతి గారు కూతురు లాంటి కావాళ్ళు వస్తారని మన ప్రభు నమ్మదగిన వాడని ప్రార్థన చేసామని సిస్టర్. ఇద్దరు కూతురు లాంటి కోడళ్ళు వచ్చారండి ఈవిడికి. వీళ్ళ అక్క చెల్లెల మధ్యన మంచి ఫ్యామిలీ అన్నమాట అండి మన భారతి గారి ఫ్యామిలీ. అందరూ ఒకే మాట అండి. వేపరాలు కూడా అక్క చెల్లెలో ఉంటారండి భారతి గారు. వేపరాళ్ళు అవును. ఈవిడండి 7 సంవత్సరాలండి. పొద్దున్నే వెళ్తే ఇద్దరం చాలా గదిలో రోదన చేసండి ప్రార్థన చేస్తామండి. ప్రభా ఎప్పటికప్పుడు ఈ నిజము మరి బయటకు వస్తుంది, ఇది చాలా ఈవిడికి ప్రమాదం రాకుండా మీరు కాపాడమని కన్నీరు ప్రార్థన చేసుకునేవాడు అండి. ఆయన శబ్దం కిలోమీటర్లు ఉండగా బండి ప్రత్యేకంగా ఉండేదండి, బుల్లెట్. ఆ శబ్దం వినండి మళ్ళీ నేను ఈ దొడ్డిదారిని వచ్చేసాను. స్త్రీలుగా ఉండటం వల్ల ఈవిడికి కుదిరేదన్నమాట అండి. మధ్యన ఆయన ఎప్పుడైనా ఊరికెళ్తే మనకి సేవకులు వస్తాయండి ఎవరైనా, వారితో నేను వాక్యం వినిపించేదానండి సిస్టర్ గారికి ఈవిడికి. వీళ్ళ బంధుమిత్రులకి అందరికీ కూడా వీళ్ళు అక్కడ ముందుకు వచ్చాడు చిన్నక్క, వెనక్కి వెళ్ళిపోయారండి మళ్ళీ వీళ్ళు చిన్నక్క దేవుళ్ళలోకి వచ్చి. అంటే హిందూ సామ్రాజ్యం ఎక్కువ ఉంది కదండి ఇప్పుడు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు కానీ ఈవిడ కూడా చాలా విషయాల్లో వెనక్కి లాగుదామని చూశారు కానండి. సహోదరుడు మరి సోమేశ్వరరావు గారు కూడా ఈవిడ భర్త అండి. ఈవిడ పక్కనండి, మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము మాత్రం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటాం, మీరు రాలేదని మేము కూడా మేము బాధపడమని ఆయన కూడా చెప్పారండి. అయితే అప్పుడు వారందరూ అండి ముందు భయపెట్టారు కానీ అందరూ వచ్చారండి. అన్న రాజన్న వాక్యం చెప్పారండి, సువార్త గురించి చెప్తే ఏంటి ముందు పెళ్లి దగ్గర సాగు మాట చూపుతున్నారు ఏంటి అని మళ్ళీ వ్యాఖ్యానం చేశారండి. సువార్త గురించి చెప్తున్నారు, రక్తం చిందించాడు, పాప క్షమాపణ ఏంటి, ఆ మాటలు ఏంటి, అది యేసు ప్రభువుల గురించి సువార్త చెప్పకుండా మేము ఏ పని చెయ్యం, ఆ సువార్త అందించాక మాకు ఏది చేసినని చెప్పాము, జవాబు చెప్పించారండి. తర్వాత అన్నయ్యలు ఎంత బాగుంది, ఎంత సైలెంట్గా ఉన్నదో క్రైస్తవ మ్యారేజ్ అంటే నిజంగా చాలా బాగున్నారండి వచ్చిన నిజంగా అందరూ. చాలా మంది అన్నయ్య బాగా వాక్యం చెప్పారండి చక్కగా. మధ్యన రాజన్నేమో వాక్య పరిచయం ముందు అందించారండి. వివాహం విషయంలో అన్నయ్యను బాగా వాడుకున్నారండి. అన్ని జిల్లాలు అందరూ ఆశ్చర్యపోయారండి, ఇంత ఘనమైన కార్యమా మనం రాకపోతే ఇవన్నీ మిస్ అయిపోతాం. ఇంకా కొందరు అయితే మమ్మల్ని ఎందుకు పెళ్ళలేదు మేము మిస్ అయ్యాము, అంత బాగా జరిగిందా విజయ్ మ్యారేజ్ అని వాళ్ళందరూ అడిగారండి. ప్రార్థన చేశారండి నాన్నగారు, మా దెబ్బర గారి తల్లిదండ్రులు, ఈ ఇద్దరు బిడ్డలు నలుగురు ప్రార్థన లేయ గారు కూడా ఇప్పుడు ఫాస్టింగ్ ఉండండి. దేనికైనా కొద్దిగా అప్పుడు భారతి గారి పరిస్థితి కొద్దిగా డల్ గా ఉందండి. ప్రభు అన్ని విషయంలో తృప్తిపరిచేయండి. అన్నారు కదండి ఆ రోజు తగ్గుతుంది కదా, వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కడ పోతారు చర్చికి? విజయక్క వినిపిస్తాయి అక్క. ఎక్కడున్నారు అదే దగ్గర కదా. విజయక్క ఇప్పుడు మీట్లో ఉన్నారు చెప్పండి మా. అక్క మీట్లోకి వెళ్ళారు చెప్పండి. అక్కకి ఎక్కడ చెప్తున్నారక్క, ఇంటికి ఎవరు వచ్చారా? సువార్తకి వెళ్ళారండి, ఒక ఇంటికి గోదర్శనానికి వెళ్ళని చెప్పారండి నాకు. అక్క చెప్పారండి, నేను ఒక ఇంటికి వెళ్ళానమ్మా ప్రార్థనకి అని చెప్పారండి నేను మాట్లాడిన అక్కతోటి అండి. అలా బాధ అన్ని దేవుడికి
అక్కకి అన్ని దేవుడు సిస్టర్ గారు భారతి గారికి అన్ని ఇచ్చాడు కదండి. భర్త రక్షణ విషయంలో ఆయన కొద్దిగా స్మోకింగ్ బాగా ఎక్కువ చేస్తారండి. లంగ్స్ వీక్ అండి. భర్త పేరు ఏం పేరు ఆయన ఎవరు సిస్టర్? సోమేశ్వరరావు గారండి. సోమేశ్వరరావు. ఆ, మే- పెట్టుకున్నారండి. సో ఇంకో సాక్షి చెప్తున్నానండి. తిక్కగా ఉండేవారండి. తిక్క అసలు ఎందుకు తిక్కొచ్చేదో తెలియదండి. అలిగేవారు బాగా. అప్పుడండి దేవర గారు ఒక రోజు ప్రార్థనలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తానండి. ప్రభా నీ కుమారుని సువార్తరావుగా మార్చు, సువార్తరావు గారిని మార్చు అని ప్రార్థన చేశారండి అమ్మ. నిజంగా ఇది నిజం. ఆ రోజు నుంచి ఆ తిక్క కోపాలు ఎత్తం పోయిందండి అసలు. ఇంకోటండి నాకు ఈ ఆపరేషన్ 2 తప్పించాడండి దేవుడు. ఆవిడ చెప్పారు కడుపులో సిస్ట్ ఉంది, ఆపరేషన్ చేయాలి, అందుకే నడువు నొప్పి అంటే ఆ నడువు నొప్పి ఈవిడన్న మీకు పడదు ఆపరేషన్ అన్నారండి. నేను చేయించుకోలేదండి. కొన్ని రోజులకి ఆ టెస్ట్ చేయించుకుంటే సిస్ట్ లేదు అని చెప్పారండి, కరిగిపోయింది, చిన్నదే అన్నారులేండి. తర్వాత ఇంకోటి యూరిన్ ఇన్ఫెక్షన్కి ఎన్ని హాస్పిటల్ తిరిగానండి, యూరాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళానండి. ఎన్ని చేసినా తగ్గలేదండి. అది మాత్రం అద్భుతం అండి నా జీవితంలో. అమ్మగారు ఉండండి నేను ప్రార్థన చేస్తాను ఉండండి, మీకు ఎందుకు తగ్గట్లేదని ప్రేయర్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ఏమీ కానీ లేదండి అసలు. ఒక 20 ఏళ్ళు పైన అవుతుందండి ఇది జరిగి. ఇది మాత్రం నా స్వస్థత బాగా జరిగిందండి నాకు. ఆ నడుము నొప్పి కూడా ఇప్పటికీ తగ్గలేదండి. అలాగే దేవుడిని నడిపించుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటా అలాగే నడుస్తున్నామండి. నాకేమీ లేదు నేను చింత. కుటుంబం అంతా రక్షణ పొందలేదు. నేను ఎవరికైనా చెప్తే నీ భర్త నమ్మాడని నేను ఏం చెప్పాలి అంటే, పూజలు ఏం చేయరండి, విగ్రహానికి సంబంధించిన దానికి వెళ్ళమండి, పండుగలు చేయను, ఏమీ చేయనండి, ఇతర ఏమీ చెయ్యం. కాకపోతే మందిరంలోకి వచ్చి మనలా డెడికేటెడ్గా ఉండట్లేదు, నమ్మలేదని ఒక బాధ అండి అంతే. క్రిస్టియన్ గానే ఆచారంగానే ఉంటామండి అన్ని మన పద్ధతుల్లోనే. ఏది చేసినా సేవకులు వచ్చి ప్రార్థన చేయటం, పిల్లలు ఫస్ట్ పుట్టినరోజులు అక్షరాభ్యాసానికి సేవకులను పిలిపించి కూడికలాగా పెట్టుకునండి, వారితో ప్రార్థన చేయించి అక్షరాలు రాపించడం అలా అన్నీ మామూలుగా అలా చేసుకున్నామండి. హిందూ పద్ధతులు ఏం చేయలేండి. కాకపోతే రక్షణ లేదు కదండి. మరి ఇప్పుడు ఇదిగో దేవుడు వచ్చేస్తున్నారు అన్నట్టుంది కదా, ఇప్పుడు ఏమైపోతారా అని అదొక బాధ అండి. ప్రేయర్ చేయండి అమ్మా. దేవుడి సాక్ష్యం చేయించగా భారత సిస్టర్ కుమారులు ఇద్దరండి. చిన్నబాబు భారతదేశం తీసుకుని రక్షణ అనుభవం లేదండి. అతను జాబ్ చేస్తాడు, ఏడునాటికి ఇంజనీర్ అండి అతను. పెద్ద బాబు అండి ఆటోమొబైల్స్ అది పెట్టాడండి. అది కొద్దిగా దెబ్బతీసిందండి. అతడు కొద్దిగా అప్పుల్లో ఉన్నాడండి. అతను ఆ బాబు గారు కూడా కొంతకాలం వచ్చాడు సిస్టర్ ప్రేయర్కి మందిరానికి. మరలా వాళ్ళ బంధువులు ఒక ఆకర్షణకి నువ్వెందుకు అలాగే వెళ్ళిపోతున్నావు అప్పుడు అని వాళ్ళ అక్కలు పక్కనే ఉంటాను కిలోమీటర్ దూరంలో. ఇంకా అలాగా అబ్బాయిని ఇంకా లోకాభ్యాసాలకు లాగేశారండి. ఇంకా వాళ్ళు అన్ని జనుల పద్ధతులు ఎలా ఉంటే మీకు తెలుసు కదా సిస్టర్. అందులో పడిపోయాడండి. ఈ ఇద్దరు పురుషులు ముగ్గురు ఈ స్త్రీలు ముగ్గురు కోడళ్ళు ఇద్దరు ఈవిడి రకమిస్తారు. ఆ సోమేశ్వరరావు గారు కూడా విజయ్ ప్రశాంత్లే అండి, చిన్నబాబు ప్రశాంత్ అండి. వారి కొరకు ప్రార్థన చేయండి సిస్టర్. అమ్మా మన జనం వచ్చినప్పుడు కూడా మీరు అందరూ ప్రార్థించారంటే చాలా వందనాలండి. అమ్మగారు చెప్పారు దేవర గారు. జ్వరం వచ్చింది అన్నప్పుడు చెప్పాలండి మీకు. మీరు అందరూ చేశారంటండి కేజీ అక్క మీరు. సరే అండి, ప్రార్థన చేసుకుందామని సిస్టర్. వందనాలు మా సిస్టర్ భారతి గారు. మీరు సర్వాధికారి అయిన ప్రభా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు నీ కుమార్తెను నిలబెట్టి సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. సాక్ష్యం ఇచ్చిన భారతి గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. సిస్టర్ గారిని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అరుణ సిస్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అక్క గారిని బట్టి స్తుతిస్తున్నాను బాబు, నీకు జూమ్ ఉన్న పిల్లలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఇచ్చిన అవకాశము ప్రభా, లేఖనాలు మీదే ప్రభ, నీదాన్ని నేను బట్టి దాన్ని ప్రభాని స్తోత్రం. ఈ లోకంలో ప్రభాని తండ్రి స్తోత్రం, లోక మీరు ఇచ్చిన జ్ఞానమే ప్రభ, మీరు ఇచ్చిన మాటలే ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను కనపడకుండా నా మాట కనపడకుండా మీరు కనపడి మీరు మాట్లాడితే అనేక మందికి అర్థం అవుతుంది. బట్టి దాన్ని ప్రభా తండ్రి స్తోత్రాలు. మీరు సహాయం ఇచ్చి నడిపించండి. నీ ఆత్మ సహాయంతో ప్రతి మాట ప్రతి భాష మీరు మాట్లాడుతురని నీ కృపాస్తలకు అప్పగిస్తూ ఈ సాయంకాలం అందు మా కుమారుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి, కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. వందనాలండి. వందనాలు. ఇప్పుడు మన మధ్య మనకు ఒక్క సందేశాన్ని అందిస్తారు.
అందరూ మీట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు మాత్రమే రెఫరెన్స్ చదవడానికి మీట్ ఆన్ చేసుకోండి. అది చెప్పండి సిస్టర్, ప్రారంభించండి అమ్మా. లూకా సువార్త అండి, లూకా సువార్త అండి 7:38 అండి. ప్రభువు పాదములను ముద్దు పెట్టుకునుట ప్రారంభించిన స్త్రీనండి మనం ప్రారంభం అండి అంశం. ప్రభువు పాదములను ముద్దు పెట్టుకునుట ప్రారంభించిన స్త్రీ 7:45 ముద్దులు పెట్టుకుంటూ మానలేదు అని వ్రాయబడి ఉందండి. ముద్దు పెట్టుకుందండి, ముద్దు పెట్టుకుంటా మానలేదు. ఎవరండి? ఆ పాపాత్మరాలనే స్త్రీ అండి. తీసారండి, టెస్ట్లో తీసారండి. సిస్టర్ తీసామండి, చదవాలండి, చదవండి సిస్టర్, 7:38 చదవండి. దెబోరా సిస్టర్, లూకా సువార్త చెప్పండి. 7 అండి, లూకా సువార్త 7:38 అండి. వెనుక తట్టు కాబట్టి వెనుక తట్టు వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకల నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. వెనుక తట్టు ప్రభు పాదముల దగ్గరికి వచ్చిందండి. పాపాత్మ ముద్దు పెట్టుకుంట ప్రారంభించిందండి ఆవిడ. ఎవరినైనా ప్రభు అయినా యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకునుట మానలేదు అంటే పెట్టుకుంటే కాదండి, ముద్దు పెట్టుకుంటుంది. ప్రారంభించిన స్త్రీ 45 వచ్చిన చూస్తే ముద్దులు పెట్టుకుంటా మానలేదని వ్రాయబడి ఉన్నది. ఆ స్త్రీ ఎవరంటే సంగమునకు దృష్టాంతంగా ఉందండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను ముద్దు పెట్టుకుంటున్నాను. ముద్దు పెట్టుకున్నాను. వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. అంటే ఆవిడ ప్రారంభించిన గది నుండి కూడా అండి ఆ ప్రభు యేసుక్రీస్తు పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదండి. మనం కూడా ప్రభుని అంగీకరించాక ముద్దు పెట్టుకుంటే మన సంఘంలో ఉన్న మన ప్రతి ఒక్కరు ఎలాగంటే అంటే ప్రభుని యేసుక్రీస్తుని సారిగా ముద్దు పెట్టుకుంటా, అంటే అనుక్షణం ఆయనతో మనం మరి ముద్దు ఎలా పెట్టుకుంటే ప్రభుని యేసుక్రీస్తు వాక్యంతో మనం ఆయన సన్నిధిలో ఆయన అనుక్షణం ఆయనతో మన సహవాసం ఉన్నట్టు మనం ఆయన ముద్దు పెట్టుకుంటా మానక మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్నో రకాల ముద్దులు ఉన్నాయండి. తల్లి ముద్దు, తండ్రి ముద్దు, పిల్లల ముద్దులు కానండి ప్రభుని యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుంటే ఇది చాలా ప్రత్యేకమైనదండి, పవిత్రమైనది, ఆశ్చర్యమైనది. మరి ఆయన అంత అతి పరిశుద్ధులైన ప్రభుని యేసుక్రీస్తు మనల్ని ముద్దు పెట్టుకుంటే ఆయన ఇష్టపడుతున్నాడు అంటే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతండి. ఇది మనకు అధికారం. ఆయన సంఘంలో ఉన్న మనల్ని దేవుడు ఇంతగా ప్రేమించి ఆయన పిల్లలుగా ఆయన రక్తంతో మనకు కడిగి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఏం చేశాడండి, తన కుమార్తెలుగా స్వీకరించాడు. మనమైతే ఆ స్త్రీ లాంటి పరిస్థితులు ఎవరినో ఉంటే ఈ లోకం అసహించుకుంటుందండి. ఆ ఛాయలకే వెళ్ళడం, అలాంటి వాళ్ళతో మాట్లాడడం. కానీ ప్రభువు యేసుక్రీస్తు అలాంటి వారిని వెలివేయక పొమ్మనక ఆయన ప్రత్యేకంగా పరిసయ్యులు అక్కడ ఉన్నారండి. కానీ పరిసయ్యులు ఈమె ఎలాంటిదో అని వారు అనుకుంటున్నారు. ఆ ఊర్లో ఉన్న పాపాన్ని యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు అంటుంది. ఆవిడ వస్తమే ప్రభువుని దగ్గరికి ఒక ప్రత్యేక విధంగా వచ్చిందండి. ఒట్టు చేతులతో రాకుండా మన ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడకి ఎవరో అసలు చెప్పారండి అత్తరు తీసుకెళ్ళమని ఎవరు చెప్పను. కానీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ప్రేమించాడు కనుక ఆమెకు అలాంటి తలాంతి ఇచ్చి ప్రభుని ఆయన అర్హుడు కనుకండి మన ప్రభువుని యేసుక్రీస్తుకి ఆ అత్తరు తీసుకుని ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందండి. ఎవరు? మన పాపాత్మ స్త్రీ వచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారండి, ఈమె ఎలాంటిదో అంటున్నా. ఆయన ఎవరండి? పరిచయాలు అనుకుంటున్నారండి. ఈమె ఎలాంటిదో ఆయనని పిలిచిన పరిచయం అది చూచి 39 అండి. ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో అని ఎండును ఇది పాపాత్మరాలని నేను తనలో తాను అనుకునేను.
వాళ్ళు ఏమనుకున్న వాళ్ళు ఈ పరిచయులు వాళ్ళు ఎంతో నీతిమంతులు కూడా వాళ్ళు విమర్శించుకున్నారు. అసలు ప్రవక్త అయితే ఆయన తెలుసును అంటే ఆయన అనుమానిస్తున్నారు, ప్రవక్త కాదనుకుంటున్నారేమండి వాళ్ళు. కానీ అప్పుడు ప్రభు వారు ఏమంటున్నారండి ఆయన, అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకడికి 2 రుణస్థులుండరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు వచ్చి ఉండరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించును అని చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచునని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించిన అతనితో చెప్పినాను. అంటే ప్రభు ఉపమానం చెప్పారు. ఉపమానం లేకుండా ఆయన ఎక్కడ కూడా ప్రశంసించలేదు. ఉపమానాలకి మనకు అర్థమవుటకైనా మరి ప్రభు యేసుక్రీస్తు వారు మనకి చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి. నువ్వు ఎక్కువ చేసావు తప్పులు, కానీ ఆమె ఎక్కువ చేసి నువ్వు తక్కువ చేసావు, కానీ నేను ఆమె విస్తారమైన పాపం క్షమించాను. ఆమె పాపం చేసిన నాకు తెలిసిన వాళ్ళకు సందేహం హృదయంలో ఉంది కనుక ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి. దృష్టాంతులు గాన మనము ప్రభువును మానక ముద్దు పెట్టుకొనిస్తూ ఉందుము గాక అంటున్నాడండి. మత్తయి సువార్త 22:36-40 చూడండి ఏమనుందో. మత్తయి సువార్త 22 అధ్యాయం అండి, 36 వచనం, 36-40 అండి. 22, 36 అండి, 36-40 వరకునండి. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమింపవలను, రెండవ ఆజ్ఞని దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అవునండి, అదే అండి. వారు ఏమనుకుంటున్నారు, వారి సందేహం ఏంటంటే ఈయన ప్రవక్త అయితే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ సందేహానికి నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించండి. వాళ్ళు అక్కడ ఆ స్త్రీని ప్రేమించలేక ప్రభు అక్కడ ఆ సందర్భంలో మాట మాట్లాడండి. మొదటి ఆజ్ఞ ఏదంటే అండి, బోధ కూడా ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగానండి. వాళ్ళు శోధించండి. ప్రభు యేసుక్రీస్తు ఏమన్నారండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమ అన్నది ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. నిన్ను వలని పొరుగు వారిని 10 ఆజ్ఞలు దేవుడు 2 ఆజ్ఞలుగా మార్చాడు కనుక వాళ్ళకి సరైన ఆన్సర్ ఇచ్చారు కనుక వాళ్ళకి మరలా ఎప్పుడు ఆయన క్వశ్చన్ వేస్తానికి వారు ప్రభువాన్ని యేసుక్రీస్తుని సారిసారిగా వాళ్ళు వచ్చి ఆయన అంది ఏమైనా తప్పు పట్టాలనుకున్నారు. కానీ ప్రభు వారి మాటల్లో ఎప్పుడు కూడా ఏది దొరకన ఆయన దేవుని కుమారుడు కనుక అంటే మానవుడికి ఆయన అప్పగించబడ్డ కనుక ఆయన పని చేయవలసిన సమయంలో ఆయన పని సంపూర్ణంగా చేసి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామండి. అలాగే మనం ఒకరినొకరము ముద్దు పెట్టుకొని ఉండాలి. అంటే ప్రేమించాలి కదండి, ఆవిడ ప్రేమించలేదు, ప్రేమించాలి, ప్రేమిస్తూ ఉండాలి అన్నాడండి. 1 యోహాను పత్రిక 4:20-21 ఇది నిజమా అని అంటండి. 1 యోహాను పత్రిక 4:20-21 మనం ప్రేమించాలండి, ప్రేమిస్తూ ఉండాలి. చూడండి 1 యోహాను పత్రిక చూడండి, 4వ అధ్యాయం పత్రిక 4లో సిస్టర్ 4:20-19 ఉంటుంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన, అదేనా సిస్టర్? అవునండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుతున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లే అతడు అబద్ధికుడగును. తాను చూసిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము అని చెప్పాడండి. అంటే ఎవడైనా నేను దేవుని ప్రేమించని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమ ఆజ్ఞ మనం ఆయన పొంది ఉన్నట్టే అక్కడ ఆజ్ఞ గురించి యోహాను మనకి ఏం చేశాడండి, ఆ స్త్రీ పాపాత్మ స్త్రీని వారు ప్రేమించలేదు కనుక ప్రభు ఆ ప్రేమ గురించి నొక్కి మాట్లాడుతున్నాండి. సహోదరులు మనం సహోదర ప్రేమలో కొనసాగుతూ ఉన్నామా అంటున్నారండి. మనం ఎలా ఉండాలండి, కొనసాగాలండి. మన సహోదరుని ప్రేమించట్లో
ప్రేమించాలి, మనం ప్రేమించూ కొనసాగాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుందండి. అంత మాత్రం కాదు, మన ప్రేమలో ఏముండాలంటే పవిత్రత ఉండాలంటండి. మన ప్రేమ పవిత్రత ఉండాలి. రోమా 16:16 చూడండి, 1 కొరింథీ 16:20. మన ప్రేమలో పవిత్రత ఉండాలి. రోమా 16:16. పవిత్రమైన ఒకరినొకడు వందనం చేయుడి, క్రీస్తు సంఘములన్నీ వందనములు చెప్పుచున్నవి. పవిత్రమైన వందనము ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములు నీకు వందనములు చెప్పుచున్నవి అని చెప్పాడు. పవిత్రమైన ప్రేమలో పవిత్రత ఉండాలంటండి. 1 కొరింథీ 16 చూడండి, వేషధారణ మంచిది కాదు అన్నాడండి. ప్రేమలు ఏంటండి? వేషధారణ మంచిది కాదు. 1 కొరింథీ 16:20. సహోదరులందరూ మీకు వందనములు చూస్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరినొకరు వందనములు చేసుకొనుడి అని ఏమన్నాడండి? పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికొకరు వందనములు చేసుకోండి అంటున్నాడండి. అంటే ఇక్కడ మన ప్రేమ పవిత్రత ఉండాలి, కనుక వేషధారణ ఉండకూడదని చెప్పాడండి. రూతు 1:14 చూడండి ఎలా ఉండాలి ప్రేమలో. రూతు గ్రంథంలో 1:14. వారు ఎలుగెత్తి ఎత్తగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఇదేనా సిస్టర్? 1:14. అదేనండి, వారు ఎలుగెత్తి ఎడగా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె వార్ప వేషధారణ ముద్దులాగా ఉందండి. రూతు మాత్రం ఎలా ఉందండి? ఆమె హత్తుకొనెను అంటే మన దయ్యమీన ఆవిడ హత్తుకున్న ప్రేమ అండి. ఆవిడ ఎత్తుకున్న ప్రేమ, కడవరకు ఆమెతో నడిచిన ప్రేమ. ఆమె ప్రేమలో వేషధారణ లేదు కంటే ఆమె ప్రేమ నిష్కపటమైన ప్రేమ. అంత మాత్రం రెండవదిగా మనం చూసినట్లయితే నిష్కపటమైన ప్రేమ ఉండాలి. మనది ఎలా ఉండాలండి? ప్రేమ నిష్కపటముగా ఉండాలి. రోమా 16:9 చూడండి. నిష్కపటముగా ఉండాలి. ప్రేమ 9:12 రోమాపత్రిక 12:9. 12:9 అండి. 12:9 చూడండి. 12:9 అండి. మీ ప్రేమ చెడ్డదాన్ని అసహించు, మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ సహోదర ప్రేమ అనురాగం గలవారై గొప్పగా ఎంచుకొనుడి అన్నాడండి. ఎలా మన ప్రేమను ఎలాగుండండి? నిష్కాపటమైన ప్రేమ ఉండాలి. ఒకటికన్నా ఒకరు ఎచ్చుగా మన సహోదరు ఎంచుకున్నాడండి. ఆమె కపట ప్రేమ మంచిది కాదు అన్నాడండి. కపట ప్రేమ మంచిది కాదు. 2 సమూయేలు 2:20 చూడండి. 2 సమూయేలు 20:9 అండి. కపట ప్రేమ మంచిది కాదు. అండి 9:10 అండి. 20. అప్పుడు యోవాబు అమాష నా సహోదర నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేతి అతని గడ్డం పట్టుకొని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకయు తన్ను కాపాడుకొనకును ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెనుతోనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబు అతన్ని సహోదరుడు అభిషేని ముద్దు పెట్టుకున్నట్లుగా. ముద్దు పెట్టుకోండి చూడండి. ఇక్కడ ఎలా పెట్టుకున్నాడండి? నా సహోదరాన్ని ముద్దు పెట్టిన అతను ప్రాణం తీసుకుని పెట్టుకున్నాడు. ఎవరండి? యోవాబు అండి. ఆమాష్ అని అది ఏ ప్రేమ అండి? అది
నిస్ మనస్సు మంచి రెండు నిష్కపటమైన ప్రేమ కాకుండా కపట ప్రేమ అన్నది ఎవరిదండి? యోవాబుది. మంచి మనస్సాక్షి ఉండాలండి. మన ప్రేమ ఎలా ఉండాలండి? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. 1 తిమోతి 1:5 అండి. చూడండి, మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి లేని ముద్దు మంచిది కాదన్నమాట అండి. 1 తిమోతి పత్రిక 1 తిమోతి 1:5 అండి. చూడండి, ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అంటే పవిత్రమైన ప్రేమ, పవిత్ర హృదయము నుండి అండి. ఉపదేశాల మీదనగా నిష్కపటమైన విశ్వాసం అండి. మంచి మనస్సాక్షి ఉండాలండి. పవిత్రమైన హృదయం ఉండాలి. నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అని కొందరు వీటిని మానుకొస్తున్నారని చూస్తున్నాడండి. మనస్సాక్షి లేని ముద్దు మంచిది కాదు. మత్తయి 26:48, 49 మనకు తెలుసు అండి ఆ విషయం. మంచి మనస్సాక్షి కలిగిన ప్రేమ మన తిమోతికి పౌలు గారు ఆజ్ఞాపిస్తున్నాడండి. మన ప్రేమలో క్షమాపణ ఉండాలండి. మన ప్రేమలో క్షమాపణ కలిగి ఉండాలండి. అంటే అది ఆదికాండం 45:15 మన ప్రేమలో యాకోబు చూడండి, అక్కడ యోసేపు ఆదికాండం 15 అండి, 15 అండి. సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. అంటే యోసేపుకి వాళ్ళ అందరూ ఏం చేశారు మనకి అందరికీ తెలుసు కదండి. అతను నమ్మేసిన బట్టి అతను ప్రాణం తీయాలని ద్వేషించిన వారు. కానీ యోసేపు దగ్గర ఏముందండి? ప్రేమించే గుణం ఉంది కనుక, క్షమించగల హృదయం కనుక ఆయన క్షమించాడని వాడు రుజువైనప్పుడు అతనితో మాట అంతమంది భయపడ్డారండి. అదే మనం కూడా మన ప్రభు యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు కనుక మనం ఆయనతో మాట్లాడుతున్నాం. లేకపోతే మనం కూడా భయపడాలి ప్రభుతో మాట్లాడతాకండి. ప్రభు మన పాపం అంతటినీ క్షమించాడు, మన దోషములు కడిగి వేశాడండి. ఆయన అంతా విశ్వాసం ఇచ్చడం ద్వారా మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించవలసిన వారుగా మనం ఉండాలండి. లూకా సువార్త 15:20 ఏమంటున్నాడు చూడండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతన్ని ఎలా క్షమించాడో చూద్దాం. చూడండి, లూకా సువార్త 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే కదండి, వాడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తండ్రి, నేను చదవాలి సిస్టర్, ముద్దు పెట్టుకుని ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడను కానెను. అయితే తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్ప చూడండి. అతడు ప్రేమకెతడు తప్పిపోయినా మళ్ళీ అతను క్షమించి అతను ముద్దు పెట్టుకున్నాడు కనుక మెడ మీద పడి ముద్దు పెట్టి మన ప్రభువుని యేసుక్రీస్తు సారి మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, మాటలో తప్పిపోతున్నాం, ఆలోచన తప్పిపోతున్నాము, ప్రభుని ఏ విషయాన్ని మనం దుఃఖ పెడుతున్నామేమోనండి. ఆయన మనం బాధ పెట్టవచ్చు. ప్రభు ఇంకా మనల్ని మెడ వేసుకుని మనం ముద్దు పెట్టుకుని మనం క్షమించి మనల్ని ఆయన దగ్గర చేర్చుకుంటాడంటే ఇది సామాన్య సంగతే కాదండి. అలాగా దూరస్తులమైన మనం ప్రభు మీద తిరుగుబాటు చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారండి. నమ్మి ఇంకా పాపం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. వారు ప్రభు మరి ఇంకా వారిని ఎంతగా ఆయన చల్లగా చూస్తున్నాడు, వారి కోసం ఎంతగా ప్రభు ఓర్చుకుంటున్నాడు. నాకైతే చాలా బాధ అండి, చాలా రోషం. ప్రభుని నమ్మి మనం అవమానంగా జీవిస్తే ప్రభు ఎంత దుఃఖపడతాడు. మన ప్రభు కొరకు లోకంలో రోషంగా జీవించాలి. మనం జీవించిన జీవితం ప్రభుకి సాక్షిగా ఉన్నప్పుడు అది సువాసనగా ఉండాలని నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అనమాట. మనం ఏ స్థలంలో ఉన్నా ప్రభు మహిమ కోరే వాళ్ళకు ఉండాలి అని ఎక్కువగా ఆలోచిస్తాను. అలాగే బోధిస్తానండి. మనం ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అని చెప్తాను. చిన్నపిల్లలు కూడా ప్రభు దగ్గరికి మరి వాళ్ళకి సండే స్కూల్ రావడం చాలా బాధ వచ్చేద్దండి నాకు. దేవుని ఒక శిక్షలోను, దేవుని ఒక బాధలోను వారిని పెంచాలని మేము ఎక్కువగా ప్రయాసపడతామండి, ప్రార్థన చేస్తాం.
అలాగే మా అక్క కుమారులు కూడా చిన్నప్పుడు మేము ప్రార్థించేవాళ్ళం అండి. సండే స్కూల్ చెప్పేవాడు. వాళ్ళకి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు టీవీ మాకు ఇప్పుడు కూడా టీవీ లేదండి. ఒక రేడియో ఉంటుందండి. ఇప్పుడు చూడాలంటే మాకు న్యూస్ వింటాకి. అయితే ఆ బాబులు ఎక్కడ టీవీ చూస్తే వెళ్తే అసలు నేను వెళ్ళించదని కాదండి. మధ్యాహ్నం లేదు సిస్టర్ ఆడికి ప్రార్థనలు వాక్యాలు చెప్పండి, ప్రార్థనలు చేయించదండి. 100 ప్రార్థనలు చేయాలి, 200 ప్రార్థనలు చేయలేనండి. మధ్య 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయించదండి సిస్టర్ ఆవిడ. కానీ ప్రభువా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు విద్యావంతులు అయ్యారు. కానీ వారి ఈ లోకంలో సంపాదించమని తెలుసు, కానీ వారు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వారు మాత్రం నిన్ను ప్రకటించాలి, వారిని నిన్ను స్తుతించాలి, వారిని సాక్షిగా ఉంచాలి. నీ వాక్యాన్ని వారు ఏ స్థలంలో మరి పంచాలి ప్రభా. నీ కొరకు ఆత్మను సంపాదించాలని చాలా దుఃఖంతో కన్నీరు కారుస్తామని మేము. అదే బాబు అండి, జయాకర్ అని బాబు, మరి విజయశ్యామ వాళ్ళ పెద్ద మేనమామ అండి. ఆ బాబు అండి ఇప్పుడు వాక్య పరిచయం చేస్తున్నాడండి, అక్కడే అమెరికాలోనే చేస్తున్నాడు. మన తెలుగు వాళ్ళే ఒక 50 కుటుంబాలు ఉంటుంది. ప్రతిరోజు ప్రేయర్ ఉంటుంది అంటండి. బాబు ఆధ్యాత్మిక స్థితిలో చక్కగా ప్రభు స్థిరపరిచాడు. రెండో బాబు కూడా కరుణాకర్ అండి, మన కేజీఆర్ గారు వాళ్ళే మ్యారేజ్కి వచ్చేసారండి అన్న వాళ్ళను. వాళ్ళు కూడా వాక్యం సిద్ధపడతారండి. ప్రభు మనం ఏదైతే అది ఇష్టం. మనం మీరు నా యందు నా మాటలు మీ యందు నిలుచుండి వెళ్ళా మీకు ఏది ఇష్టమో అడుగుతున్నారు కానీ అన్నాడు. కానీ ప్రభు అండి మన పిల్లలు ప్రభువులో ఉండాలి. మన పిల్లలు మరి ఐశ్వర్యవంతులు కావాలంటే దేవుని చేతిలో ఉంటే వారికి ఎలాంటి భయం ఉండదు. మనం ఉన్నా లేకపోయినా దేవుడు ఎప్పుడు వారిని సదాకాలం కాపాడుకుంటాడు. అలా తరతరాలు చేయాలి, తరతరాలు ప్రభువులో ఉండాలి. ప్రతి కుటుంబం రక్షించబడిన ప్రతి కుటుంబం ప్రభువులో, వారి పిల్లలు కూడా లోకంలోకి వెళ్ళిన లోకంలో వాళ్ళ కొద్దిగా కలమర్చిపోతుంది. నాకు మనసు చాలా నొచ్చుకుంటుంది అనమాట అండి. ఇంకా మన ప్రత్యేక పెంచాలి. ప్రభు గారు వారి పిల్లలు కూడా ఇలా ఉన్నారు, పవిత్రమైన ప్రవర్తన కలిగి అన్నట్టుగా ఉండాలని కొద్దిగా మేము ఎక్కువ ఉంటామండి. పిల్లలు గౌరవిస్తారండి, ప్రేమిస్తారు. ప్రత్యేకంగా వారు వాక్యం చెప్పించుకుంటారని మాతో ఫోన్లు చేసి సలహా అడుగుతారండి. పిల్లలు విజయశ్యామ కూడా ప్రభువు తీర్మానం చేస్తున్నాడని సేవ చేయాలని, తండ్రి రక్షించబడని చెప్పారు కదండి గోవిందండి. అతని కొరకు కూడా మీరు ప్రేయర్ చేయండి. అతని జాబ్ కొరకు అక్కడ అతను ఎలా దేవుడు సెటిల్ చేయాలి, అసలు దేవుని ఉద్దేశాలు ఏంటో బాబు ఆలోచిస్తూ ఉండగా నువ్వేమి ఈ గ్యాప్ నీకు దేవుడు ఆయన ఉద్దేశం మీద ఉంటుంది. వాక్యం బాగా చదివి ప్రార్థన చేసుకో. ప్రభు ఒక ప్రణాళిక నీకు ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఆయన భక్తులందరూ వాళ్ళు ప్రార్థించే దేవుని చిత్తాన్ని కనుగొన్నారు. జాజిమల్ అనే భక్తుడు ఆయన ప్రార్థించినప్పుడు 10,000 మందికి ఆహారం అయినా జవాబు వచ్చే వరకు మోకల నుంచి లేచేవాడు కాదంటే ఆయన. మరి మనం కూడా ప్రార్థిస్తే దేవుడు అలాంటి కార్యాలు చేస్తారు అని ప్రార్థనగా జవాబు ఇస్తాడు. మన ప్రభు ప్రార్థన ఆలకించువాడా సర్వస్వం ఎద్దుకు వస్తారని ఈ విధంగా యవనస్తులని పిల్లల్ని బలపరిచి ప్రభువులోనికి నడిపిస్తామండి. అతను కూడా విశ్వాసములో సానగిలి మళ్ళీ ఇప్పుడు స్థిరపడుతున్నాడండి. ఆ బాబు సాక్ష్యంగా మనం చెప్పుకున్న అంశం ఏంటండి, మన ప్రేమలో మన ప్రేమలో ఉండాలండి. హలో 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 సిస్టర్, ఇప్పుడు వస్తుంది సిస్టర్, వస్తుంది ఇప్పుడు వాయిస్. నెట్ ప్రాబ్లం ఉంటే అండి ఒకసారి సిస్టర్ మాట్లాడుతూ అది ఒకసారి ఇది ఇబ్బంది వస్తుంది అనమాట అండి. మన ప్రేమలో క్షమాపణ ఉండాలని చెప్పామండి. తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్నాడు, మనల్ని కూడా ప్రభు చేర్చుకున్నాడు. కొలసి 3:13-14 కూడా చూడండి. మన ప్రేమలో కృతజ్ఞత ఉండాలండి. ఏముండాలండి? మన ప్రేమలో కృతజ్ఞత ఉండాలి. చూడండి కొలసి పత్రిక కొలసి 3:13-14 అండి. ఎవడన్నో తనకు హాని చేసినని హాని చేసిన అనుకున్నాడులా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సమాధానం మీ హృదయంలో ఏల్చుండనీయుడి. ఇందుకొరకే మీకు ఒక శరీరముగా పిలువబడుతుంది. అవునండి, మన సంఘం అనే శరీరం, మనం ఒక శరీరం సంఘంలో ఉన్నామండి.
మీరు అనంతపురంలో వేరే ప్రాంతంలో మనం అందరం ఆయన సంఘంలో ఉన్నాం, ఆయన శరీరంలో ఉన్నాం మనం. కానీ ఇందుకే మనం మీరు ఎక్కడున్నా మీ గురించి సాక్ష్యం చేశాను సిస్టర్. నేను మొన్న 31st కూడా చెప్పాను. జూమ్లో ఉన్న సోదరులందరూ అక్క చెల్లెళ్ళు వారి మరి స్థల విషయంలో ఎంతో ప్రార్థన చేశారు. ప్రభు ఆయన కార్యం మా ప్రార్థన విని స్థలం ప్రభు అందించారు. మళ్ళీ స్థలం కొరకు కొనాలి, మందిరం కట్టాలని ప్రార్థన. వారి సోదరులు వారి నిజమైన అక్క చెల్లి, లోక సంబంధం అక్క చెల్లి కన్నా, ఈ లోక రక్ష సంబంధం కన్నా దేవుని రక్షణ కలగబడిన అక్క చెల్లెలు మరి మా ప్రార్థన చేస్తున్నారు. వారందరికీ మేము కృతజ్ఞులమై ఉన్నామని చెప్పానండి. మన కన్నీటితో చెప్పాను, ఆ విషయం చెప్పానండి ప్రేయర్ని మీ కొరకు సిస్టర్. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలండి. అంటే ప్రేమ ఎంత గొప్పదండి. మనకు ఒకటి ఎవరైనా హాని చేసిన అనుకునే ఒకరినొకరు సహించు, ఒకరినొకరు క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగా మీరు క్షమించండి. ఇదే అవసరం చెప్పానండి 31st కూడా. మనకి ఎవరన్నా ఏదైనా కూడా మనకు కష్టం ఉంటే మనం హృదయపూర్వకంగా క్షమించాలి. మన ఇక్కడ మనం క్షమిస్తే ప్రభు అక్కడ మనకు క్షమిస్తాడు. ఇక్కడ మనం ఎవరు నిలిచి ఉంటే మనకి కూడా అక్కడ నిలిచి ఉంటాయని దేవుని వాక్యం మనకు చెబుతుంది కనుకండి చెప్పానన్నమాట అండి. 3:14 మన ప్రేమలో కృతజ్ఞత ఉండాలి. ముద్దులు అపొస్తలుల కార్యాలు 21లో 8లో కృతజ్ఞత కాదండి, కృతజ్ఞత కృతజ్ఞత ఉండాలని చెప్పాడండి. మన ప్రేమలో కృతజ్ఞత కాదంటే మర్చిపోయేవారుగా కాకుండా ప్రేమలో కృతజ్ఞత ఉండాలని చెబుతున్నాడండి. మా పరమగీతలో 1:2లో నీ ప్రేమ ద్రాక్ష రసం కన్నా మధురము. సిస్టర్, నీ ప్రేమ ద్రాక్ష రసం కన్నా మధురము. ద్రాక్ష రసము మానవ ప్రేమను సూచిస్తుందండి. మన ద్రాక్ష రసం దేని సూచిస్తుందండి? మానవ ప్రేమను సూచిస్తుందండి. కీర్తన 104:15 ప్రియులారా, మన ప్రభువు ప్రేమ మానవుని ప్రేమ కన్నా మించినది. మానవ ప్రేమను మరి గ్రీకులు అంటారు కదండి, ఎరాస్ అని, ఫిలియా, స్టార్జ్ అని మాటలు వాడతారండి. ఎరాస్ కుటుంబ సంబంధమైన ప్రేమ ఉందండి, స్నేహం సంబంధమైన ప్రేమ ఉంది, ప్రేమించిన వారిని ప్రేమించే ప్రేమ ఉందండి. కానీ ఈ ప్రేమ అయితే దేవుని ప్రేమ గ్రీకులు అగాఫే అన్నమాట మనం చూడగలమండి. అగాఫే అంటే ఆయన ప్రేమ మనది ఏది బదులు ఆశించిన ప్రేమ అండి, అది నిష్కపటమైన ప్రేమ అండి అని మనం చూడు. క్రీస్తు ప్రేమ అగాపే అనగా దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ హృదయంలో ముద్రించడం, లేకపోతే కుమ్మరించాడండి. మనల్ని ప్రేమ మనలో ముద్రించాడండి, ప్రేమ మనలో దేవుడు కుమ్మరించాడుగా చూస్తున్నాం. రోమా పత్రిక 5:5 ఇటు దేవుని ప్రేమలో మనము ప్రభువుని ప్రేమించి ఉండవలెను. ఎలా ఉండాలండి? ఈ ప్రేమలో ప్రభుని ప్రేమించాలి, ప్రేమించి ఉండవలెను అని మన ఖచ్చితమైన ఆజ్ఞ అండి. ఎందుకనగా ఎఫెసీ 6:4 మరియు మనం ఒకరినొకరు ప్రేమించుతూ ఉండవలెను అన్నాడండి. ఎలాగండి? ఒకరినొకరు ప్రేమించుతూ. అక్కడ ఆ పాపాత్మైన స్త్రీని పరిస్థితి ప్రేమించదండి. మనకి ప్రేమల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యేక మనతో ఎట్టి ప్రేమతో మనం ప్రేమించాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. దేవుని ప్రేమ మనలో లేకపోతే మనం ఎవరి వల్ల పుట్టిన వారం అండి? అపవాద సంబంధులుగా ఉంటామండి. దేవుని ప్రేమ మనలో ఉంటే దేవుని సంబంధులుగా మనం ఉంటామని దేవుని వాక్యం మనం ఉంటుంది. అంటే చీకటిలో ఉన్నవాళ్ళు అండి మనం, మరి ప్రేమ లేని వారం అయితే. యోహాను 1 యోహాను పత్రిక 2:11 అండి, మనం మరణంలో ఉన్నవారమే అంటున్నాడండి. 1 యోహాను 3:14. కాబట్టి దేవుని పిల్లలమైన మనలో ప్రేమ మాటతో కాదండి అమ్మా, ప్రేమ మాటతో కాకుండా అండి నాలుగుతోనూ క్రియతోనూ సత్యముతో ఉండాలండి. మన ప్రేమ ఎలాగ ఉండాలండి? మాటల్లో కొంతమంది మాట మాత్రమే చెప్తారండి, ఆ క్రియలు ఉండవండి వాళ్ళ దగ్గర. కానీ అబ్రహాముకి విశ్వాసం ఉందండి, క్రియలు ఉన్నాయి. మనం ఆయన పిల్లలు అయితే మన దగ్గర కూడా క్రియలు ఉండాలని, మనతో విశ్వాసం ఉండాలని దేవుని వాక్యం మనకి సత్యముతో ఉండాలని చెప్తుంది. 1 యోహాను 3:18. మరి నీవు పూసుకున్న పరిమళ తైలం సువాసన కలదు అంటున్నాడండి. ఎవరు? మన సొలొమితిని 1:2. నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన కలది. అవును, సొలొమోను కూడా పరిమళ తైలాన్ని పూసుకునేవాడండి, సమస్త వైభవంతో నింపబడినవాడండి. ఎవరు? కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6:29 సొలొమితికి అంతే పరమగీతాలు 4 బలి వీరిద్దరూ మనుషులే అని కదా. యేసుక్రీస్తు పరిమళ తైలం అవసరం లేదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి పరిమళం అవసరం లేదండి, ఆయన జీవితమే పరిమళం. మా ఎఫెసీ పత్రిక 5:2 అంటున్నాడు, సంఘమునకు పరిమళ తైలం అవసరమే. క్రీస్తు సంఘము పరిమళించడం కొరకై పరిమళ అర్పణగా దేవునికి అర్పించుకొని, మన కొరకైన పరిమళ వాసన ఉంటగే క్రీస్తు మన కొరకు అర్పించుకొని ఉంటుందండి. పరిమళ వాసనగా ఉంటాయి. మన దగ్గర దుర్వాసన ఉందండి. మన దగ్గర
దుర్వాసన అంటున్నాడు. మన కీర్తన గ్రంథంలో 38 అధ్యాయం ఉంటుంది కదండి, మన దగ్గర దుర్వాసన. కాబట్టి ప్రభునందు గల మనము క్రీస్తు సంఘం పరిమళించుట కొరకై పరిమళ అర్పణగా దేవునికి అర్పించుకునేను. కాబట్టి ప్రభునందు గల పరిమళము మన జీవితాల్లో సువాసనకరంగా ఉండాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుందండి. పరిమళం వ్యాపించి వెళ్ళిన మన బ్రతుకులు కూడా పూర్వం ఎలాగున్నాయండి? దుర్వాసనగా ఉన్నాయి. 38:5 చెబుతాడు. ఇప్పుడైతే మనము క్రీస్తుడు ఎలాగుండాలి? సువాసనగా ఉండాలి. మనం ఎక్కడికైనా ఆయన సువార్త ఎక్కడ ప్రకటిస్తే అక్కడ సువాసన. మనం కూడా ఏ స్థలం ఉన్నా అనేక మంది సువాసనకరంగా ఉండాలి. జీవితం మనది ఎలా ఉండాలండి? Ephesians 5:2 పరిమళ వాసనగా ఉండాలి. సేవలో మన జీవితం ఎలా ఉండాలండి? దేవునికి సువాసనగా ఉన్నామని చెబుతారండి సేవలు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. ఆరాధనలో సువాసన అంటున్నాడండి. ఎవరు? మన ఏదంటే ఆదికాండం 8:20-21 అంటాడు మన నోవహు గారండి. ఆయన ఆ ఇంపైన ఆగ్రాణి ధూపం వేసి ఆగ్రహించగల పరిమళ వాసనగా ఉన్నట్టు మనం చూస్తామండి. మన ప్రార్థనలో కూడా సువాసన కావాలని ప్రభు అయిన యేసుక్రీస్తుకి. సమర్పణలో కూడా మనది ఎలా ఉండాలని? సువాసన ఉండాలి ప్రభునికి. ఇవన్నీ ప్రేమ ఉంటేనే చేస్తామని మన దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని మనకు తెలుసండి. ప్రేమించు ప్రతివాడు ఆయన పోలి ఉన్నాడు అని చెబుతున్నాడు దేవుని వాక్యం. కనుక పాపాత్ములైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ముద్దు పెట్టుకుంటే ఆమె క్షమించబడ్డది. ఆమె రక్షించబడిన అనుభవం మనకి దేవుని వాక్యం చెబుతుంది. కనుక అక్కడ ప్రభు వారందరికీ మరి సరైన ఆన్సర్ ఇచ్చారు కనుక వారందరికి మౌని అయి పరిచయాలు శాస్త్రులు ఆయనతో మాట్లాడి తెగించలేదు. పాపాత్మ స్త్రీ వచ్చినప్పుడు ఆవిడ యొక్క అత్తరబొట్టు తీసుకొచ్చినట్టుగా మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోకంలో మనకి ఇంపైనది కాకుండా మన ప్రభుకి ఇష్టమైన మన దగ్గర నుంచి ప్రభు ఏమి కోరుతున్నాడో ఆయనకి ఇష్టమని మనం ఆత్మలు సంపాదించాలని, ఆయనకి భూదిగంతాలు మనం సాక్షిగా ఉండాలని, సువార్త అనే ప్రకటన మనం అనేక మందికి ప్రకటించి ప్రభు వైపు అనేక మందిని ఆకర్షింపచేయాలని, మన జీవితమే ఈ లోకంలో ఒక మాదిరిగా ఉండాలి. ప్రభు మనల్ని ఏర్పరచుకుని నియమించుకున్నాడు కనుక మనంతటా మనమే ప్రభువుని మనం అంగీకరించడం కాదండి. ఆయన లోకంలోని పాపంలోని శాపంలోని విగ్రహారాధకులు మమ్మల్ని దేవుడు ఏర్పరచుకుని రక్షించి ఆయన మమ్మల్ని తన పాద సన్నిధిలో మన అనుక్షణం మమ్మల్ని ఆయన పూజించేలాగా ఆయన గురించి చెప్పేలా ప్రభువులు ఏర్పరచుకున్నందుకు ప్రభుకి ఎంతో మేము కృతజ్ఞమైన సిస్టర్. దేవుడి వాక్యం దీవించుగాక. మా కుటుంబం కొరకు మా సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి సిస్టర్. వందనాలండి. వందనాలు సిస్టర్. చక్కటి వర్తమానం అందించింది దెబోరా సిస్టర్ గారు. మొట్టమొదటిగా లూకాసు వార్త తీసుకున్నారు. మొత్తం టోటల్ బైబిల్ 66 గ్రంథాల్లో ఇంచుమించుగా చెప్పేశారు. చక్కగా ప్రేమ ఆయన చిరునామానే ప్రేమ. ఇంకేముంది ఆయన ప్రేమ అడ్రస్ ఎవరైనా అడిగితే వాళ్ళ ఫలానా కానీ మన యేసయ్య చిరునామా ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను గురించి చక్కగా వర్ణించారు. ఎంత చక్కగా చెప్పండి. నిజమే చూడండి, ఆమె భారతి గారి సాక్ష్యంలో ఆమె దేవుణ్ణి నమ్ముకుంది, ఆమె ఫ్రెండే జెలస్ గా ఫీల్ అయింది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమన్నా లోకం ఎలాగుంటుంది. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం మనకి ఎందుకు దయా కిరీటం ఇచ్చాడంటే ఆయన ప్రణాళికలు మన పట్ల ఏమున్నాయో ఆ ప్రణాళికలను మనం నిర్వర్తించలేదేమో, త్రోసివేశామేమో, అందుకే మరలా ఒక సంవత్సరాన్ని దయా కిరీటంగా మనకు అనుగ్రహించాడు ఈ సంవత్సరాన్ని. కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం నా కుటుంబం కొరకు దేవుడు అప్పుడు నాకు ఒక వాక్యం చూపించినాడు. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృప చూపుటయు నీది. చూసారా, ఆయన అందరికీ ప్రతిఫలం ఇస్తున్నాడు. నేను చేసిన తప్పులకి అన్నిటికీ 24 సంవత్సరం వరకు చివరి వరకు, బట్ 25లో ప్రవేశింపజేశాడు. అయితే ఆయన అడుగుతాము, అయ్యా ఏదైనా నీ ప్రణాళికలు నా పట్ల ఏదో సిద్ధపరిచి ఉంటే నేను వాటికి అనుగుణంగా ఉన్నానో లేనో, నా వ్యవహార శైలి, నా ఈగోయిజం చూడండి, సాక్ష్యంలోనే జెలస్ గా ఫీల్ అవుతున్నా. మా అమ్మాయి కమ్మ క్యాస్ట్ నుంచి వచ్చి భారతి ఎంత చక్కగా తన భర్త కూడా ఈవెన్ మారడానికి రెడీ అయి చక్కగా ఉన్నాడు. త్వరత గతిలో ప్రార్థన చేస్తున్నారు దెబోరా సిస్టర్ వాళ్ళు. చూడండి, దెబోరా సిస్టర్ గారు ఎంత చక్కగా, పేరుకి అర్థం తేనెటీగే. ఆమె ఆనాడు దెబోరా లపీదోత్ భార్య ప్రవక్తి, ఇజ్రాయేలీకి ప్రవక్తిగా ఉండి చెప్పింది. ఈనాడు దెబోరా సిస్టర్ వాళ్ళు ఇద్దరు చక్కగా మ్యారేజ్ లేకుండా ఎంత చక్కగా చూడండి మత్తి సువార్త తీసుకుని ఒక్కటి దానిలో మూల వాక్యం తీసుకుని ఎన్ని ప్రేమను గురించి చక్కగా చెప్పగలిగింది చూడిస్తారా. కాబట్టి అందుకే మనకు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని ఈ సంవత్సరం మనం ఆయనకి ఆ పాపాత్మురాలను పడితే అత్తరుబుట్టి తన సంపాదనలో యేసయ్య పాదాల దగ్గర తడిపితే ఆ పరిసయ్యులు ఇలాగే లోకంలో ఎంతో మంది అపవాదికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ పరిసయ్యులు ఏవేవో చెప్తుంటారు, ప్రశ్నలు వేయిస్తారు యేసయ్య. అందుకు ఇలిస్ట్రేషన్తోనే యేసయ్య మనకందరికీ మనం ఈసారి మన కోసం ఆయన ఒక ప్లాన్ సిద్ధపరచుకొని ఉంటే దాన్ని మనం అనుగుణంగా విందామో లేమో. ఇప్పుడు ఈ సంవత్సరానికి మనము
చివరిలో చెప్పినట్టు ప్రేమ గురించి, నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమలో ఏమి ఉండకూడదు. చూడండి, ఆ కుమారుడు పందుల పొట్టు తిని వచ్చినప్పుడు తండ్రి వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకొని వదిలేసాడా? వదిలేయలా. మెడపైన ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. చూసారు? అలాగే మనం కూడా మన తండ్రి మన కోసం ఎన్ని చేసామో మనం. అందుకే ఆ వాక్యం ఎంత బాగుందో. 62వ కీర్తన చూడండి 12లో, వాని వాని క్రియలు తప్ప నీవే ప్రతిఫలం ఇస్తున్నాడు. 24 సంవత్సరం వరకు ప్రతిఫలం ఇస్తూనే వచ్చాడు. కానీ మళ్ళా ఆయన మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చినాడు చూడండి. ఎంతమంది లేరో ఈ సంవత్సరంలో ఇలాగ రాగలిగారా? ఇలాగ మన జూమ్లోకి రాగలిగాం ప్రతిరోజు. ఒకవేళ నేను నాకు చిన్న బిడ్డకి ఆయా డ్యూటీ చేస్తుంటే రాలేకపోతున్నానేమో, కానీ ఎంతగా ఫీల్ అవుతానో ఏసైని అడుగుతాను. కాబట్టి అందరికి అవకాశం ఉంటే రండి, వాక్యం వినండి. ఈ రోజు వాక్యం లే సిస్టర్ ప్లస్ దెబోరా సిస్టర్ గారు వాళ్ళు ఎంత ఉన్నా కానీ ఒంటరిగా ఉంటున్నా ఎంత చక్కటి పరిచర్య చేస్తున్నారు చూడండి. ఆ చక్కగా సాక్ష్యం చెప్పించగలిగినారు ఒక ఆవిడతోటి. మనం చెప్పించగలుగుతున్నామా? తీసుకురాగలుగుతాం. ఒక్క మన కెజెక్క గారు మాత్రము ఎంత చక్కటి సాక్ష్యం. అక్క సాక్ష్యాలు విని చాలా మంది జూమ్ మానుకున్నారు. జలస్, ఎక్కడైనా జలసే ఉంది. ఎంతమందిని కష్టపడి ఉంటుంది ఆమె ఆ వయసులో. నిజంగా ఒక రోజు నాకు ఒక విషయం గుర్తొస్తుంది, అక్క లేరు చెప్పకూడదేమో. 2006లో అప్పుడు అక్క గారికి బాగలేనప్పుడు పోతే అక్క అందరిని అలౌ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అన్నం పెడుతుంది. నా నాలెడ్జిలో కొంతమంది రానివ్వరు ఇంట్లోకి. మాకు నేను తాగాను, నీళ్లు తాగాను, నాకు అన్నం కూడా పెట్టింది ఎన్నోసార్లు. ఆమె దగ్గరకు పోతే అలౌ చేయదేమో అనుకున్నారు. అక్క కొంచెం బాగా, కానీ అలౌ చేసిందంటే. మా వారు అప్పుడు ఉన్నారు, మా వారు చనిపోయి చాలా సంవత్సరాలైంది. 2000 ఉన్నప్పుడు వెళితే అక్క రమ్మని అన్నిందంట సురేష్ని. ఆయన ఏమి ఇంత లేటుగా నాకు ఫోన్ చేయలేదంటే ఎట్లా తిట్టారో ఏమనుకుంటున్నావు కెజక్క. ఎంత చక్కగా ఉండే అక్కకు చూడండి, గాయాలని ఎంతగా బాధపడ్డారు. నిజంగా ఆమె అంత పిడికిటి అన్నం పెట్టామె. ఆమె ఎంతగా ఆమె ఎన్ని చోట్ల చిన్న వయసు నుంచి ఎంతమంది డాక్టర్స్, నా పెద్ద బిడ్డ డిఐజీ ఆఫీసులో పనిచేస్తారు, ఎంత ఏడ్చారో ఆనాడు. ఈ సాక్ష్యాలు నేను వినలేదు. మ్యారేజ్ లేటుగా చేసుకునేదాన్ని, వెయిట్ చేసేదాన్ని. అయినా నా కుటుంబమే సాక్ష్యంగా ఉంది. అప్పుడు అలాగనున్నప్పుడు అక్క సాక్ష్యాలు విని చెప్తుంటే చాలా మంది జూములో నుంచి కూడా వెళ్ళిపోతారు. ఎంత కష్టపడి ఉంటుంది ఆ వయసులో. ఎన్ని వచ్చి ఉంటాయి, కంతిరేగుల్లాగా చుట్టుకొని ఉంటాయి సమస్యలు. వాటన్నిటినీ పక్కన పెట్టి అడుగంటే నా లాంటి చదువు జ్ఞానం లేని వాళ్ళని కూడా పైకెత్తుతుంది అక్క. కాబట్టి అలాగన చూడండి, ఈ దెబోరా సిస్టర్ వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా? చక్కగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సంవత్సరంలో భారతి గారిని చూపించారు చూడండి. ఆమె భర్త కూడా సోమేశ్వరరావు గారు కూడా తప్పకుండా అవుతారు. ఆయన కూడా చక్కగా దేవునిలోకి వచ్చేస్తారమ్మా. బిడ్డలు కూడా వచ్చేస్తారు. చూడండి, బిడ్డలకి వాళ్ళు అన్నారట, మమ్మల్ని పిలవకపోయారా పెళ్లికి? ముందు అలాగ అనలేదు కదా. ముందు ఏదేదో అనుకొని ఉంటారు, మన కులం ఎక్కడ వాళ్ళెక్కడ అని. కానీ చూడండి, ఆమె ప్రవర్తన శైలి, ఆ మాట తీరు, ఆ ప్రభువులోకి వస్తే ప్రభు ఎన్నైనా కార్యాలు చేయగలరు. ఆమెకు బాగలేనప్పుడు 2 ఆపరేషన్స్, అప్పుడు ఆపరేషన్స్ లేకుండానే దేవుడు నయం చేసాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు.